లోంచి దూసుకొచ్చే ఫైటింగ్ కిస్సు ఓ లిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిస్సు ఫుల్ కిస్సు ఫుల్ కిస్సు ఫుల్ కిస్సు నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ రాజు నీకేం తెలుసు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఏదైనా థియేటర్ జాబ్ కష్టంగా ఉందా? నాకు కూడా మనీ ఉందండి బాబు. సర్లే ఏంటి థియేటర్ కి ఎవరు రావట్లేదు? పార్కింగ్ దగ్గర ఏమైనా ప్రాబ్లమా? పార్కింగ్ ప్రాబ్లమా? లేకపోతే బయట వచ్చి మన పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తాడండి. ఒరే మనం పెట్టిందే పార్కింగ్, అందుకురా వేరే వాడు వచ్చి పార్క్ చేస్తాడు. అవును, మామూలుగా మన దగ్గర 2 వీలర్ కి 20 రూపాయలు, 4 వీలర్ కి 40 రూపాయలు కదా. అవును, నువ్వేంటి 4 వీలర్ కి 20 రూపాయలు తీసుకున్నావు? 20 ఉంటానంటే 2 టైర్లు ఇప్పిస్తాను నేనే. నాకు ఒక 1 వీక్ సెలవు కావాలండి. 1 వీక్ సెలవు కావాలంటే మన థియేటర్ లో 3 మంకీస్ అని ఒక సినిమా ఉంది, అది వేసేద్దామా? నేను అడిగింది నెల రోజులు కాదు, 1 వీక్ చాలన్నా. నెల రోజులు అయితే సాఫ్ట్వేర్ సుధీర్ అని ఒకటి ఉంది, అది పడిద్ది అనుకుంటా. థియేటర్ మూసే ప్లాన్ ఒకటి ఉందంట. ఏంటి ఏంటి? కాలింగ్ శాస్త్రాన్ని ఏమే బాత్రూమ్ క్లీన్ చేసావా? ఎప్పుడో క్లీన్ చేస్తానండి. మరి కంపోతున్నాడే లోపల గాలోడి సినిమా ఉన్నాయి సార్. అవును, ఇందాక ప్యాకెట్ తో కలర్ రౌండ్లు వచ్చాను, ఏం చేసావు? అది కలర్ రౌండ్లా పిప్పర్మెంట్లు కానీ సప్పరించాను. అవును, థియేటర్లో ఎలకలు వచ్చాయండి. నేనే చేశానండి. ఏ ఆడెవడో గానీ మీ థియేటర్లో ఎలకలే ఉండవు మనుషులే ఉంటారన్నారు, అందుకే ఎలకలు తెచ్చి వదిలేదు. మధ్య జరగ పందికొక్కలా ఉన్నాను. అయ్యగారు ఏంటి? మా ఇంట్లో ఎవరు లేరు. ఏంటి? మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. అవునా? అయితే గడేసుకొని పడుకో, ఎవ్వరు రానివ్వ. ఓకేనా? అవునా, మన థియేటర్ ఓనర్ రాలేదేటంగా. ఆయన కోసమే వెయిటింగ్. ఓనర్ గారు వచ్చాడయ్యో స్వామి నింగి సుంకలతో బడిగెత్తింది భూమి. చెప్పండి ఓనర్ గారు. గొడుగు పైన పెట్టారు, ఏదో కింద పెట్టినట్టు పెట్టారు మొహం. ఎవరు రా థియేటర్ బయట వాల్ పోస్టర్ మీద ప్యాడ్ వేసింది? మీరేసి మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి? ఏ అది దున్నపోతు కాదు, మన ఓనర్. ఓనర్ గారు మీరా? అద్దాలు పెట్టుకుంటే మనిషికి దున్నపోతు తేడా తెలియదు. సరే చెప్పండి, ఏంటి విషయాలు? ఇవేంటి ఇక్కడ? అది చెత్త క్లీన్ చేయడానికి వచ్చింది, మీరు రాగానే వచ్చేసింది చెత్త అనుకోని. చెత్త కాదు, మనోళ్ళే. సరే కానీ ఎన్ని దిగే? 2 అమ్మాయిలు దిగారు. తెగినవి అమ్మాయిల గురించి కాదు. అదే నాకు ఇందాక ఏడ తెగింది, మనోడికేమో ఆడ తెగింది. థియేటర్ లో ఏసీ ఎలా ఉంది? ఏసీ గోడకే ఉందండి. ఏసీ గోడకుందని అడగడే, పని చేస్తుందా లేదని అడిగా. వేస్తుందండి మీలాగే అటు ఇటుగా. లేడీస్ టాయిలెట్ లో ఎవడో కన్నం పెట్టాడంటే, ఎవడు పెట్టాడు? మీరెందుకు చూసారు ఆ కన్నంలోకి అసలు? అరే ఎలా నువ్వెవరు? నా అసిస్టెంట్ వాడు. ఫస్ట్ గొడుగు ఇడి పెట్టుకున్నాడు ఏంటి? రాబోయే సినిమా పేర్లు చెప్పండి, థియేటర్ లో కలెక్షన్ పెరగాలి. RRR ఉంది ఒకటి, అది ఆల్రెడీ వచ్చింది కదరా. మళ్ళీ వేస్తున్నామండి. అది కాదు, ఒక డిఫరెంట్ సినిమాలు థియేటర్ ఎగబడి జనాలు చచ్చిపోవాలి. షకీలా సినిమాలు ఉన్నాయి, అర్థం ఏంటి? మంచి సినిమా అంటే 4 ఫ్యామిలీలో ఒక సినిమా ఉంది, అది ఏమన్నా అర్థం ఏంటి? మీతో మాట్లాడి వేస్ట్. ఇలా కౌంటర్ లో టికెట్లు కాదు, థియేటర్ కి ఎవడు రాలేదు. ఎందుకు రాలేదు? ఎవరు రాలా, ఇద్దరు తాగుబోతులు వచ్చారు. వాళ్ళ కోసం మన సినిమా వేస్తే 10 లక్షలు ఖర్చు అయింది. ఏసీ బిల్లు, ట్యాక్స్, గేక్స్ ఆ ఇద్దరిని పంపించండి. ఆ ఇద్దరు అంత సామాన్యంగా పోవట్లేదు. టికెట్లు తీసుకున్నాం, మాకు సినిమా వేయాల్సిందే అంటున్నారు. వాళ్ళు కానీ వేయకపోతే బయటికి వెళ్ళి బ్యాడ్ చేస్తారు. ఆల్రెడీ మీరు బ్యాడ్. అది కాదురా, వాళ్ళకి ఇచ్చే 2 టికెట్ల డబ్బులతో ఏసీ బిల్లు కడతాం, కరెంట్ బిల్లు కడతాం. అందుకే మేము ఒక చిన్న ప్లాన్ వేసాం. ఏంటి? ముందు వాళ్ళని పిలుద్దాం, ఒకసారి మాట్లాడి చూద్దాం, ఆ తర్వాత మ్యాటర్ ఏంటో నీకు చెప్తా. సరే పిలిపించాలి ఇద్దరిని. మందు బాబులం మేము, మందు కొడితే మాకు మేమే మహారాజులు. సార్ పార్కింగ్ ఎక్కడ సార్? అరే బోర్డు తీసుకొచ్చి పెట్టు.
అదేంటండి అలా పడేశారు సైకిల్? సైకిల్ ఆడ పడుతూ అన్నాడు. సైకిల్ ఆడ పడుతూ అన్నాడు. అదేంటండి సైకిల్ అలా పడేశారు? పార్కింగ్ సినిమా లేదు, సినిమా క్యాన్సిల్ అయింది. ఎందుకు? హీరోకి జ్వరం వచ్చింది. కాదా నీకు ఫోన్ చేసి చెప్పినాడు ఈ రాత్రి. చెప్పాడు సినిమా లేదు. మరి అలా అన్నప్పుడు టికెట్ ఎందుకు అమ్మారు నువ్వు? 20 రూపాయలు 40 రూపాయలు ఇచ్చి పంపించారు. మేము బ్లాక్ లో కొనుక్కున్నాం. ఒక్కరో 2 టికెట్లు దిగితే బ్లాక్ లో ఎవడు అమ్మాడు మీకు? 20,000 రా. ఎవడమ్మాడు? ఈడు 10,000 నేను అమ్మినా. వాడి 10,000కి నేను అమ్మినా. మీకు అమ్ముకోవడం ఎందుకు రా? కౌంటర్ లో 20 రూపాయలు ఫ్రీగా దొరుకుతున్నాయి. 10,000 చిల్లర లేదు, అందుకే కొనుక్కున్నాం. సరే 100 ఇస్తాను పంపించండి. అసలు ఊడరు నువ్వు. ఎవడు నువ్వు అప్పటి నుంచి ఎక్కువ మాట్లాడుతావు? మంగళం సీన్ ఎవడాడు? నేనే థియేటర్ ఓనర్. ఇద్దరికి సినిమా వేయడం కుదరదు. ఎవడన్నాడు రా? నేను గవర్నమెంట్ ట్యాక్స్ కడతానా, టికెట్ కొన్నా. ఇద్దరికి సినిమా వేయడు. నువ్వైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నువ్వైతే మాకు సమయమా? తాగుబోతాడు టికెట్లు ఎందుకు అమ్మారు? తాగుపోతాడు కానీ ఆడు తాగుపోతాడు. యాక్ట్ చేస్తున్నాడు, నాకు తెలిసిపోతున్నాడు. పెద్ద పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు. ఎక్కువ వద్దురా. 150 వెళ్ళిపోండి. మేమే 200 ఇస్తాం. ఈ 200 తీ నెక్కలోంచి. అరే రారా తీసుకో. చేయబెట్టు లోపల చేయబెట్టు. ఏంటి సార్? 200 తీసుకోమంటారు. పెట్టండి సార్. ఏంటిరా పెట్టేది? అయ్యారు ఈ తాగుబోతున్న కూడా దొడ్లని కంపు చేశారు సినిమా స్టార్ట్ అవ్వక ముందే. అరే తమ్ముడు భద్ర ఇది కసుకుంది. అరే టికెట్ కి ఒక ఫ్రీ ఆరా. అది థియేటర్ లో పనిచేసే ఆవిడ పని మనిషి. దొడ్లు కడుగుతాను రా నేను. సరే గాని నువ్వు నా రూమ్ కి పద. కాదురా నువ్వు మాకు సినిమా అంటే నువ్వు సినిమా చూస్తా అంటావు ఏందరా? అవును అప్పటి నుంచి చూస్తా. స్పెడ్స్ తీస్తలేవు ఏందరా? ఒక్కటేసారి నన్ను నేను చూసుకున్నట్టుందిరా. అరే నిజం చెప్పండి రా. అరే అరే ఇచ్చి పడేస్తా. అరే సినిమా అరే కుర్చీ లేవురా, థియేటర్ లో కుర్చీ లేవురా. అమ్మకరా అంతా అమ్మేశారా అంటున్నాడు. నీకు సినిమా వేస్తాం 10 నిమిషాలు.